ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే వేల గొంతులు లక్ష డబ్బులతో మహా ప్రదర్శన విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గూండా థామస్ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో ఫిబ్రవరి 7న నిర్వహించే వేల గొంతులు లక్ష డబ్బులతో మహా ప్రదర్శన విజయవంతం చేయడం కొరకు డప్పు కళానాయకుడు రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచ భరత్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్సి డప్పు కళానాయకుల ఆధ్వర్యంలో నూతనంగా డప్పు కళానాయకుల జిల్లా కమిటీ నియమించారు. జిల్లా అధ్యక్షులుగా గజ్జల అశోక్, ఉపాధ్యక్షులుగా ఎలుపుల దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా అంతడుపుల గణేష్, కార్యదర్శిగా పూడూరి సంజీవ్, పొత్తూరు రాజు, అధ్యక్షులుగా ఆకునూరు దేవయ్య, మాట్ల తిరుపతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్, గూండా థామస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్, గుండేటి రాజు, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి, కో కన్వీనర్ సానపల్లి రాగేష్, దొబ్బల ఆనంద్, వెమ్లడ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షులు తర్రి శంకరయ్య, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు, కొమ్ము శంకర్, సాగర్, శ్రీధర్, మధు పాల్గొన్నారు. వేల గొంతులు లక్షల డప్పులతోటి మహాప్రదర్శన విజయవంతం చేయడం కొరకు మరి ఈరోజు నూతనంగా ఏకగ్రీవంగా మరి గజ్జల అశోక్ను మరి డప్పు కళాకారుల జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. అట్లయినా మరి ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఆకునూరు దేవయ్యను, మరి ఉపాధ్యక్షులుగా వెల్పుల దేవనను, మరి అదే రూపకంగా ఇక్కడ సంఘ కార్యవర్గ సభ్యులను ఇలాగా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాది గారు తలపెట్టిన ఫిబ్రవరి 7 తారీఖున జరిగే సభను విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని, ఏదైతే రేపు రథయాత్ర ప్రారంభం ఉంది హైదరాబాద్లో, వచ్చే ఉమ్మడి జిల్లా నుండి 8 తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభం ఉంటుంది. మరి ఆయా గ్రామాల్లో మాది ఉప్పు కులాలు మన ప్రాంతాలకు, మన వీధులకు, మన వాడలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి సహకారంగా ఉండి, వారికి అండదండగా ఉండి, వారికి దప్పులతో ఘనస్వాగతం పలకాలని కోరుకుంటూ అవకాశం కల్పించి అందరికీ సామాజిక ఉద్యమం చేస్తుంది. జై జవాన్, జై అంబేద్కర్, జై మంత్రి.